నమస్తే. నా ఛానల్‌కి మళ్ళీ స్వాగతం. ఇవాళ ఒక ముఖ్యమైన టాపిక్ మాట్లాడదామని కూర్చున్నాను. మనకు ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని పరీక్షించుకోవడం ఎలా? అన్నది చాలా మందికి ఉన్న ఒక పెద్ద ప్రశ్న. నాకొక మంచి ఆలోచన ఉంది. దీన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్దాం, లేకపోతే దీన్ని మార్కెట్‌లోకి పట్టుకెళ్దాం అని ఆలోచించుకుంటూ ఉంటాం. కానీ ఎలా తీసుకెళ్లాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. చాలా సార్లు దాని గురించి మనం అయిపోతాం. అయితే ఒకటి చెప్తాను. మనకేమైనా ఆలోచన వచ్చినప్పుడు దాని గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకొని, మార్కెట్‌లోకి దాన్ని ఎలా తీసుకెళ్లాలో ఆలోచించుకొని, ఒక ప్రణాళిక వేసుకొని దానికి ముందుకు వెళ్ళాలి. అయితే ఈ వీడియోలో నేనేం చేస్తాను అంటే, మీకు కొన్ని విధాలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ విధాలు సైంటిఫిక్‌గా ప్రూవ్ అయినవి. దాని తర్వాత మేధావులు కూర్చొని ఆలోచించుకొని ఇవన్నీ తీసుకొచ్చినవి. మోడల్స్ అంటాం మనం వీటిని. ఇవి తప్పకుండా మీకు ఉపయోగపడతాయని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే మాకు కూడా ఈ విధాలే చాలా ఉపయోగపడ్డాయి. ఈ విధాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. కానీ నేను మాత్రం ఒక 2, 3 ఎంచుకున్నాను. నేను ఒక టెక్నిక్ ఒకటి నేర్పిస్తాను. యాక్చువల్లీ 2 టెక్నిక్‌లు నేర్పిస్తాను. 2 విధాలు చెప్తాను. మీరు ఇవి వాడుకొని మీ ఆలోచనని తప్పకుండా పరీక్ష చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. సో, ఫస్ట్ మనకి ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఆ ఆలోచన ఎలాంటిది? ఒక ప్రోడక్టా? ఒక సర్వీసా? ఇవన్నీ ఆలోచించుకొని ముందర మనం మన ఏదైతే ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకుంటున్నామో దాని గురించి పూర్తిగా మనం ఒక పెన్ను పేపర్ మీద రాసుకోవడం చాలా ఉత్తమం. ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను. ఇప్పుడు మనం అందరం స్విగ్గీ వాడతాం, జొమాటో వాడతాం. మీకు అలాంటి యాప్ ఒకటి తయారు చేద్దామని కోరికొచ్చింది. ఇప్పుడు ఇంట్లో కానీ మనం కానీ ఇప్పుడు స్విగ్గీ నుంచి మారిపోయి, లేకపోతే జొమాటో నుంచి మారిపోయి ఇంకొక యాప్ వాడవలసిన అవసరం ఏమిటి అని ఫస్ట్ ఆలోచించాలి. మీకు ఇలాంటి ఐడియా వచ్చింది అంటే తప్పకుండా మీరు ప్రస్తుతం ఉన్న యాప్స్లో మీకు ఏదో తెలియని కష్టం ఎదురవుతున్నది. అందుకనే మీకు ఈ ఆలోచన వచ్చింది. నేను ముందర కూడా చెప్పాను, మన ఆలోచనలన్నీ మనం చుట్టుపక్కల ఉన్న పరిసరాలు విధంగానే వస్తాయి. అది చెప్పాను. నేను ఇక్కడ కూర్చొని బెంగళూరులో కూర్చొని నేను చైనాలో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానంటే కుదరదు కదా. నాకు అక్కడ ప్రాబ్లం కూడా తెలియదు. అందుకని నేను చాలా గట్టిగా నమ్ముతాను, మనం ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, ఆ పరిసరాల్లో ఉన్నప్పుడు మనకి ఆలోచనలు వస్తాయి. ఇది ఇంత కష్టంగా ఎందుకు ఉంది, ఇది ఎందుకు ఇంకా సింపుల్గా అవ్వకూడదు, ఇంకా తేలిగ్గా ఎందుకు అవ్వకూడదు అని ఆలోచిస్తాం. సో అందుకనే చెప్తున్నాను, ఇప్పుడు ఆ స్విగ్గీ, జొమాటో కాకుండా మీరు అలాంటిది ఇంకోటి తయారు చేద్దాం అనుకున్నారు అంటే ఏదో కష్టం ఉంది. నేను మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. బెంగళూరులోని ఊబర్, ఓలా అన్నీ ఉన్నాయి. కానీ నమ్మయారి అని చెప్పి ఇంకొక యాప్ తయారు చేశారు. ఓకే, ఇప్పుడు ఓలా ఉంది, ఊబర్ ఉంది, 2 బాగా పనిచేస్తున్నాయి. ఓలా ఆటో ఉంది, ఊబర్ ఆటో ఉంది, అన్ని ఉత్పత్తులు ఉన్నాయి మార్కెట్లో. నమ్మయారి అని ఎందుకు తయారు చేయవలసి వచ్చింది? దానికి ఒక మెయిన్ కారణం ఏమిటి అంటే, ఈ ఊబర్ కానీ ఓలా కానీ వాళ్ళు మనం ప్రయాణం అయిపోయిన తర్వాత మన దగ్గర నుంచి యాప్లోంచి డబ్బులు తీసుకున్న తర్వాత డ్రైవర్లకి 5 రోజుల తర్వాత డబ్బులు ఇస్తారు. వాళ్ళకి ఆ సెటిల్మెంట్ టైం పడుతుంది. వాళ్ళు అలా కాకుండా ఈ నమ్మయారి వాళ్ళు ఏం చేశారు అంటే దాన్ని ఇంకా ఎలా తగ్గించగలను అని ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకడం మొదలుపెట్టారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, భారతదేశంలో చాలామంది ఆటో వాళ్ళు కానీ, రిక్షా వాళ్ళు కానీ, డ్రైవర్స్ కానీ, క్యాబ్ డ్రైవర్స్ కానీ ఆ పని చేసే వాళ్ళందరూ వాళ్ళకి ఇవాళ డబ్బులు ఇవాళ వచ్చేస్తే వాళ్ళకి చాలా ఇష్టం. ఇది ప్రపంచంలోని కొంచెం వేరే విధంగా ఉంటుంది. ఊబర్ లాంటి కంపెనీలన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఉదాహరణ చెప్తాను.
మీరు బయట దేశంకి వెళ్తే అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, దుబాయ్ కానీ, యూరోప్ కానీ, లండన్ కానీ, ఏ దేశంలో అయినా మీరు ఊబర్ డ్రైవ్ చేసే మీకు ఆప్షన్ ఉంటే అక్కడ మీరు ఎల్లో బోర్డు పెట్టుకుని డ్రైవ్ చేయగలరు. మీ సొంత కార్నే మీరు ఊబర్ డ్రైవర్లా వాడుకోవచ్చు. అంటే మీరు పొద్దున్న ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఊబర్లో ఆన్ చేసుకొని అటుపక్క ఎవరైనా వెళ్తే వెంటనే దింపేసి వెళ్ళిపోవడం, లేకపోతే సాయంత్రం ఆన్ చేసుకోవడం, లేకపోతే వీకెండ్ సరదాగా ఏమైనా చేసుకుందాం అంటే ఊబర్ డ్రైవ్ చేయొచ్చు. ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మన భారతదేశంలో అలా కాదు. మీరు ట్యాక్సీ నడపాలి అంటే ఎల్లో బోర్డు ఉండాలి, మీకు ట్యాక్సీ లైసెన్స్ ఉండాలి. ఇలాంటి చాలా ప్రాసెస్ ఓరియంటెడ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట. అందుకని ఇండియాలో మనం అలాంటి మోడల్స్ చేసినప్పుడు కొంచెం వాటిని మార్కెట్కి అనుగుణంగా కుదించాలి. ఈ ఊబర్ వాళ్ళు వచ్చినప్పుడు ఓలా వాళ్ళు వెంటనే అలాంటిదే మనం తయారు చేసేద్దామని చెప్పి వెంటనే చేసేసారు. అయితే ఒకటి, ఓలా కూడా చాలా పెద్ద కంపెనీ, నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. బట్ నేను చెప్తుంది ఏంటంటే కాపీ చేసేసారు. మన మార్కెట్లో, మన దేశంలో ఇలా పనిచేస్తుందా లేదా అని ఒక్కసారి ఆలోచించాలి. ఇంకెవరూ ఆలోచించలేదా అంటే ఆలోచించారు. సో ఈ నమ్మయారి వాళ్ళు ఏం చేశారంటే, ఇది లోకల్ బెంగళూరుకి సంబంధించిన యాప్ మాత్రమే. అయితే ఇప్పుడు వాళ్ళు పెద్ద చేద్దామని చూస్తున్నారు, అది డిఫరెంట్ విషయం. ఏం ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు? ఒక ట్రిప్ అయిపోయిన తర్వాత డ్రైవర్కి ఎంత వేగరం డబ్బులు ఇవ్వాలి, పాయింట్ నెంబర్ 1. ఎంత ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు 100 రూపాయల్లోని డ్రైవర్కి 85 రూపాయలు ఇవ్వగలిస్తే మిగతా 15 రూపాయలు మీరు తయారు చేసిన యాప్ అవన్నీ వాటి కాస్ట్కి అనుగుణంగా ఉంటే చాలా మంది మన ప్లాట్ఫామ్ మీద ఉంటారు. సో అందుకని చెప్పి నమయారి వాళ్ళు ఇలా తయారు చేద్దామని చెప్పి ఊబర్, ఓలా కాంపిటేటర్గా పెట్టారు. వాళ్ళకి ఈ మధ్యన రీసెంట్గా పెద్ద ఫండింగ్ కూడా వచ్చింది. ముందర స్టార్ట్ చేశారు, అది సగం వెళ్ళి కొంచెం అయిపోయింది. బట్ ఇప్పుడు వాళ్ళకి ఫండింగ్ వచ్చింది, వాళ్ళు చాలా పెద్దది కూడా చేస్తున్నారు. సో అర్థమైందా? ఇప్పుడు మీకు ఇలాంటి ఐడియా ఉంటే ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఇలాంటి సొల్యూషన్స్ ఎవరెవరి దగ్గర ఉన్నాయి, వాళ్ళు ఎలా దీన్ని వాడుతున్నారో చూసి వాటిలోంచి మనం ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దామని చూసి అప్పుడు దానికి అనుగుణంగా మనం సొల్యూషన్ బిల్డ్ చేయాలి. అది ఒక విధానం. రెండో విధానం ఏమిటి? ఇది ట్రెడిషనల్ అప్రోచ్. 10 మందిని అడగడం, మీకు ఇలాంటి సొల్యూషన్ కావాలా, మీకు ఇలాంటి ప్రాబ్లం ఉందా, మేము ఇలాంటి ప్రాబ్లం చూస్తున్నాం, మీకు ఇలాంటి సొల్యూషన్ కావాలా అని దాన్ని సాల్వ్ చేయడం. 10 మందిని అడిగితే 8 మంది కానీ మేము తీసుకుంటాం అంటే అప్పుడు అలాంటి దాన్ని తయారు చేయడానికి మనం ప్రయత్నించవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ 2 విధాలు, ఒకటి ఎగ్జిస్టింగ్ సొల్యూషన్, ఇది నేను ఎగ్జాంపుల్గా స్విగ్గీ, ఓలా చెప్పాను, మనందరికీ అర్థం అవుతుందని నమ్మయారీను. బట్ ఒక కొత్త వాటర్ బాటిల్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు, మినరల్ వాటర్ బాటిల్. ఎందుకు? ఆక్వాఫినా ఉంది, బిస్లరీ ఉంది, ఇంకోటి బోల్డ్ ఉన్నాయి మనకి. ఎందుకు ఇంకొకటి లాంచ్ చేయవలసిన అవసరం? ఆ అవసరాన్ని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకుంటే అప్పుడు మనం ఇచ్చే సొల్యూషన్కి ఒక మీనింగ్ ఉంటుంది. లేదు వాళ్ళు 10 రూపాయలకి అమ్ముతున్నారు, సో నేను 8 రూపాయలకి అమ్ముతాను అంటే అది పెద్ద సొల్యూషన్ కాదు. 8 రూపాయలు ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఇంకొక 2 రూపాయలు వేసి ఉన్నది కొనేసుకుంటారు. మీరైనా నేనైనా అంత ఎక్కువ ఆలోచించదు. సో అలాగా ఏదైనా మార్కెట్లో ఉన్నదానికి కాంపిటీటివ్గా మనం స్టార్ట్ చేద్దాము అంటే ముందర దాని వల్ల వస్తున్న నష్టాలు ఏమిటో సరిగ్గా అర్థం చేసుకుంటే అప్పుడు దానికి సొల్యూషన్ ఈజీగా వస్తుంది. రెండవది, కొత్త ప్రోడక్ట్ అయితే నలుగురిని అడగడం, వాళ్ళు ఏమంటారో చూడడం, అప్పుడు తయారు చేయడం. అయితే ఇక్కడ ఒక ఫేమస్ కోట్ కూడా ఉంది. హెన్రీ ఫోర్డ్ని ఎవరో అడిగారట, మీరు మార్కెట్ రీసెర్చ్ చేయలేదు, ఎలాంటి కార్ కావాలి అంటే ఆయన వెంటనే అన్నాడు, నేను మార్కెట్ రీసెర్చ్ చేస్తుంటే మనుషులు కారు కాదు ఇంకా వేగంగా పరిగెట్టే గుర్రాలు కావాలంటారు అని. ఇప్పుడు ఎలాన్ మస్క్ వీళ్ళందరూ కూడా చాలా డిఫరెంట్గా ఆలోచించేవాళ్ళు. సో అందుకని చెప్పి వాళ్ళు మార్కెట్ రీసెర్చ్ చేసినా చేయకపోయినా మనం వాళ్ళ ప్రోడక్ట్స్ వాడుతున్నాం. ఆ రోజు కానీ హెన్రీ ఫోర్డ్ గారు నిజంగా అడిగి ఉంటే, నిజంగా త్వరగా పరిగెట్టే గుర్రాలు కావాలి అని జనాలు అడుగుంటే ఆయన కార్ కనిపెట్టేవారు కాదేమో, ఇవాళ మన కార్లు ఉండేవే కాదేమో. తర్వాత ఇంకొకరు ఎవరో కనిపెడతారు. బట్ నేను అంటుంది ఏంటి అంటే, మార్కెట్ రీసెర్చ్ చేసినప్పుడు కూడా మీది ఒక డిఫరెంట్ ఐడియా, లేకపోతే ఇది ఇప్పటి వరకు ఎవరికి ఈ ప్రాబ్లం ఉందని తెలియదు అనుకున్న ప్రాబ్లమ్స్ కూడా మీరు మార్కెట్ రీసెర్చ్ చేయక్కర్లేదు, ఇంపాక్ట్ చేయొచ్చు.
దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ప్రతి ఊర్లో ఉన్న కామన్ ప్రాబ్లము ట్రాఫిక్. మీ ఎంతో మంది ఎన్నో విధాలుగా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఏఐతో ట్రై చేస్తున్నారు. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ చూసారనుకోండి, అది మీకు ఆరెంజ్, రెడ్, గ్రీన్ బ్లూ చూపించేస్తుంది. రెడ్ అయితే మనం ఆ రూట్ కాకుండా ఇంకో రూట్లో వెళ్తాం, దిస్ ఇస్ ఫాస్టర్ రూట్ దెన్ దట్ అంటుంది. సో చాలా మంది చాలా ట్రై చేస్తున్నారు. దీనికి మించి మీ దగ్గర ఇంకేమైనా ఐడియా ఉంటే నేను చెప్తున్నాను, మార్కెట్ రీసెర్చ్ చేయట్లేదు, తప్పకుండా చేయండి అండ్ యూ విల్ బి ఏబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. దానికి కూడా మీ టెస్టింగ్ అవన్నీ చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది ఎలా సాల్వ్ అవుతుందో. ఎనీ గోయింగ్ డౌన్, నేను 2 టెక్నిక్స్ చెప్తా అన్నాను కదా. మొదటిది ఎఫాక్చుయేషన్ టెక్నిక్ అంటారు, అంటే ఆలోచన ప్రభావం. ఈ ఎఫాక్చుయేషన్ టెక్నిక్ అన్నది నాకు పర్సనలీ నా 2 కంపెనీల్లోని చాలా బాగా పడింది, పడుతున్నది కూడా. అందుకే నేను చాలా కనెక్ట్ అయి ఉంటాను ఈ ఆలోచన విధానానికి. సో ఈ ఎఫాక్చుయేషన్ మెథడాలజీ అన్నది ప్రొఫెసర్ సరస్వతి అని, ఆవిడ అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో ప్రొఫెసరు, దాని తర్వాత ఇక్కడ ఐఐఎం బెంగళూరులో జమునా చైర్ కూడాను ఆవిడ 20 ఏళ్ల రీసెర్చ్ అవుట్పుట్టే ఈ ఎఫాక్చుయేషన్ మెథడాలజీ. ఈ ఎఫాక్చుయేషన్ మెథడాలజీ ఏం చేశారు అంటే, ఆవిడ రీసెర్చ్ టైంలోని 100,000 మంది ఆంటర్ప్రినర్స్ని కలిసి వాళ్ళు ఎలాగ వాళ్ళ కంపెనీలు బిల్డ్ చేశారో చూసుకొని, వాళ్ళ సమాధానాలన్నీ కూర్చుకొని, వాళ్ళ ఆలోచన విధానాల్ని ఒక 5 ప్రిన్సిపల్స్గా బయటకు తీసుకొచ్చారు. అదే ఎఫాక్చుయేషన్ మెథడాలజీ. వాళ్ళ వెబ్సైట్ లింక్ కూడా నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను చాలా రికమెండ్ చేస్తాను, ప్లీజ్ వెళ్ళి వాళ్ళ దాంట్లో చూడండి. తెలుగులో ఉండదు, ఇంగ్లీష్లోనే ఉంటుంది, బట్ యూ కెన్ గెట్ ద గ్యాస్ప్ అవుట్ ఆఫ్ ఇట్. మొదటి ప్రిన్సిపల్ ఏమిటి? ప్రతి ఆంట్రప్రినరు ఫస్ట్ ఆలోచించేది ఏంటి అంటే ద మీన్స్ అంటే, మీరు ఈజీగా చెప్పాలి అంటే, తెలుగులో చెప్పాలి అంటే అర్థం, రైట్? నాకు చేతిలో ఉన్న సొల్యూషన్స్ ఏమిటి, నేను ఏమిటి చేయగలను, ఎంతవరకు తీసుకెళ్ళగలను. ద బర్డ్ ఇన్ హ్యాండ్ అంటారు ద మీన్స్ అంటే, చేతిలో ఉన్న పక్షి తెలుగులో చెప్పాలి అంటే. బట్ ద బర్డ్ ఇన్ హ్యాండ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, మనం ఎప్పుడూ మన ఎండ్ గోల్కి ఫోకస్ చేసేస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు ఇవాళ ఒక BMW కారు కొనుక్కోవాలనుకున్నారు. నాకు ఇది ఎగ్జాంపుల్ కూడా నేను ఎందుకు ఇస్తానంటే, నాకు మన సినిమాలో చాలా అల్లర్జున్ డైలాగ్ చాలా బాగుంటుంది, ఓహల్లో అయినా రిచ్గా ఉండాలి కదా అని చెప్పి. అందుకు అలాంటి పెద్ద ఎగ్జాంపుల్స్ ఇస్తాను తప్ప ఇంకే విధంకి కాదు. అంతే, ఆలోచన నాకు పెద్దగా ఉంటే మనం కూడా అలా పెద్దగా తయారవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎనీవే, కమింగ్ బ్యాక్, ఇప్పుడు మీరు ఒక BMW కారు కొనాలి అంటే దానికి అనుగుణంగా మన ఆర్జన ఉండాలి, అవును కదా? మనం ఇప్పుడు మన దగ్గర నెలకు 1000 రూపాయలు ఆర్జిస్తుంటే మనం BMW కొనలేం. సో దానికి ఇప్పుడు ఆ BMW కార్ కొనాలి అంటే రివర్స్ ట్రాక్ చేసుకొని నా జీతం ఎంత ఉండాలి, దానికి సమానంగా నేను ఎంత చదువుకోవాలి, ఎలాంటి ఉద్యోగం అవన్నీ ప్లాన్ చేస్తాం. అలాగే మనకి ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఒక ఐడియా వచ్చినప్పుడు, అది ఇంత పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, ఇంతమంది దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఎలా వెళ్తాము అని చిన్న చిన్న స్టెప్స్ వేసుకోవాలి. ఫస్టే నేను టీవీ అడ్వర్టైజ్మెంట్తో మొదలు పెడతాను, లేకపోతే షారుఖ్ ఖానో చిరంజీవినో నేను తీసుకొచ్చి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను అంటే అవ్వదు. అది ఏదో ప్రాక్టికల్ కాదు. మనకంటూ మనం ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత అప్పుడు ఇంకెవరినైనా మార్కెట్ చేయమంటే చేస్తారు. సో అందుకని స్టార్ట్ విత్ వాట్ యు హ్యావ్ ఇన్ హ్యాండ్. చేతిలో ఉన్న దాంతో నేను ఒక చిన్న ప్రోడక్ట్ చేస్తాను, అది ఒక 100 మందికి అమ్ముతాను, ఆ 100 మంది రెవెన్యూ వచ్చిన తర్వాత నా నెక్స్ట్ స్టెప్ ఆలోచిస్తాను. అలా ఆలోచించుకోవాలి. దాన్ని బర్డ్ ఇన్ హ్యాండ్ అంటారు. రెండోది సరసమైన నష్టం, ఎఫోర్డబుల్ లాస్ అంటాం. సో నేను ఈ ప్రోడక్ట్ చేస్తున్నప్పుడు నేను ఎంతవరకు నష్టాన్ని భరించగలను. నేను ఒకటి మాత్రం చెప్తాను, మీరు కానీ ఆంట్రప్రెన్యూర్ అవుదాము, లేకపోతే ఏదైనా సాధిద్దాము అనుకుంటే మాత్రం ఒకటి గుర్తుంచుకోండి, మనకి ఎప్పుడూ ఒక నష్టం అంటూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కొంతమంది 20 గంటలు పనిచేస్తారు, కొంతమంది 22 గంటలు పనిచేసేస్తున్నాం అంటున్నారు, 2 గంటలు పడుకుంటున్నారు. ఇది ఎఫోర్డబుల్ లాస్. ఎందుకంటే
నేను 20 గంటలు పని చేయగలను, నేను 3 గంటలు పడుకొని నేను మళ్ళీ నా యాక్టివ్ లైఫ్కి నేను రాగలను అంటే మీరు అక్కడ ఏమిటి నష్టపోతున్నారు అంటే మీ 8 గంటల నిద్ర. అది మీకు అఫోర్డబుల్ లాస్ అవ్వచ్చు, అందరికీ కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 7 గంటల నిద్ర ఉండాలి, దెన్ ఐఎమ్ 100% ఫంక్షనింగ్. సో నేను లైఫ్లో ఎప్పుడు 20 గంటలు పనిచేయను. అయితే అవసరం వస్తే ఏదో ఒక రోజు 2 రోజులు చేయగలను, కానీ అస్తమానం నేను చేయలేను. అలా కొంతమంది ఉంటారు, చేయగలరు. సో అలాగా మీ చేతులు ఎఫోర్డబుల్ లాస్, మీ చేతులు నేను ఇది నష్టపోవడానికి రెడీగా ఉన్నాను, కానీ నా ఆలోచనని ముందుకు తీసుకెళ్తాను. అది ఏమిటో క్లియర్గా ఐడెంటిఫై చేసుకోవాలి. ఇంకా మూడోది, అన్నీ నేనే చేసేస్తాను, అంతా నేనే చేస్తాను, పక్క వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళను అంటే మాత్రం ఈ ప్రపంచంలో చాలా కష్టం. క్రియేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ క్రియేషన్ ప్రోడక్ట్స్. ఏం చేస్తారు వాళ్ళు? మనం ఏమైనా ప్రోడక్ట్ తయారు చేస్తే మనం అమెజాన్లో పెట్టుకొని దాన్ని అమ్ముకోవచ్చు, అవునా? వాళ్ళు మార్కెట్ ప్లేస్ క్రియేట్ చేశారు. సో వాళ్ళకి మనం పార్ట్నరు, మనకి వాళ్ళు పార్ట్నర్. అలాగే చాలా ప్లాట్ఫామ్స్ అన్నీ ఇలా క్రియేట్ ఇప్పుడు రేపు పొద్దున మీ కంపెనీ స్టార్ట్ అవుతున్నది అంటే నేను ఫైనాన్స్ నేనే చూసేసుకుంటాను, హెచ్ఆర్ నేనే చూసేసుకుంటాను, మార్కెటింగ్ నేనే చూసేసుకుంటాను, సేల్స్ నేనే అన్నీ మనం చేయలేం. మనం మనుషుల్ని పెట్టుకున్నా చేయలేం. అలాంటి వాటికి కొన్ని టూల్స్ వాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు నేను ఫైనాన్స్కి టాలీ అనో లేకపోతే ఇంకోటేదో అదేదో వాడుకుంటాను. సో వాళ్ళు దాన్ని పర్ఫెక్ట్గా చేస్తారు కాబట్టి మనకి తలనొప్పి లేకుండా ఆ పని బాగా వెళ్తూ ఉంటుంది. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్కి మనకు కావాల్సిన సిఆర్ఎం ప్లాట్ఫామ్ వాడుకోవచ్చు, చాలా ఉన్నాయి, కావాల్సింది వాడుకోవచ్చు, దాన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఆ తలనొప్పి కూడా తగ్గింది. అలాగే ప్రతి ఆర్గనైజేషన్ ఆర్ ప్రతి స్టార్టప్ కూడా ఎలాగ మనం మిగతా వాళ్ళతో కలిసి పనిచేయగలం అని ఆలోచించుకుంటే సక్సెస్ అన్నది దాని శాతం చాలా పెరుగుతుంది. అన్నీ నేనే చేస్తాను అంటే మాత్రం చాలా కష్టం, చాలా టైం పడుతుంది. ఎందుకు? పెద్ద పెద్ద కంపెనీలు, ఇప్పుడు మొబైల్ కంపెనీలు అవనండి, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అవనండి, టూ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ వాళ్ళు ఎందుకు రైల్వే బోగి తయారు చేయాలంటేనే రైల్ కోచ్ ఫ్యాక్టరీ అన్నీ చేయదు, అవుట్సోర్స్ చేసేస్తుంది. కొన్ని వాళ్ళకి పార్ట్నర్స్ ఉంటారు. వాళ్ళు ఆ స్క్రూల్ అన్న ఒకడు ఉంటాడు, వాడు స్క్రూల్లో మాస్టర్, వాడిని మించి ప్రపంచంలో ఎవడు లేడు, వారి దగ్గర నుంచి తెప్పించుకుంటారు. వీళ్ళకి మ్యానుఫ్యాక్చర్ చేయాలి, దానికి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మనుషులను రిక్రూట్ చేసుకోవాలి. ఎందుకు ఆ తలనొప్పులన్నీ హ్యాపీగా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటారు, వాళ్ళకి వస్తాయని. ఏరోప్లేన్లు కూడా అలాగే తయారు చేస్తారు. ఏ కంపెనీ కూడా అన్నీ వాళ్ళ అండర్లో చేయవు. అందుకని మీరు ఐడియాని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఆర్ దాన్ని ఎలా చేస్తాము అనే ప్రణాళిక వేసుకుంటున్నప్పుడు మాత్రం తప్పకుండా ఆలోచించుకోవాల్సింది, మనం చేస్తున్న ప్రోడక్ట్ ఇంకో ప్రోడక్ట్తో సంబంధం ఉంటుంది అంటే వాళ్ళతో మాట్లాడండి, తప్పు లేదు. ఎవ్వరూ మనని పొమ్మనరు, కాపీ కొట్టిరు. వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు కానీ ఇదేదో బాగుంది, మన ఇద్దరం కలిసి చేద్దాం ఇది అంటే మీ కష్టం తగ్గుతుంది, లాభం చాలా పెరుగుతుంది. సో క్రియేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత 4 చాలా ముఖ్య విషయం ఏంటి అంటే కంట్రోల్ వర్సెస్ ప్రెడిక్షన్. అంటే నియంత్రణ మరియు అంచనా వేయడం. ఈ 2 చాలా ఇంపార్టెంట్. నాకు చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉండేది. నేను ఏ టీం లీడ్ చేసినా, ఏ పని చేసినా ముందర నేను ఆ పని నేర్చుకుంటాను. ఎందుకు నేర్చుకుంటాను అంటే రేపు పొద్దున్న టీం మెంబర్ వచ్చి అరే నేను చేసేసాను అంటే నేను వెంటనే చెక్ చేయడానికి, చేసావా లేదా అని, ఎలా చేసావో చెక్ చేసుకోవడానికి. అదే మనకి తెలియదు అనుకోండి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మన మీద ఎక్కేస్తారు. అందుకని ఎప్పుడైనా మీ ఐడియాని ఇనీషియల్గా ఎగ్జిక్యూషన్ ప్లాన్ కానీ అన్నీ కానీ మీరు కాన్ఫిడెంట్గా ఉండి ముందుకెళ్ళండి. అలాగని నేను మిగతా వాళ్ళతో మాట్లాడద్దు, టీం మెంబర్స్తో మాట్లాడద్దు అనట్లేదు. వాళ్ళ ఐడియాలు కూడా తీసుకోండి. మీకు ఎంత స్ట్రాంగ్గా అర్థమవుతుందో, ఎంత గట్టిగా మీ ప్రాబ్లం మీకు అర్థమైంది, సొల్యూషన్ అర్థమవుతుందో, మిగతా వాళ్ళు ఇచ్చే ఐడియాని అందులో పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. రెండో పార్ట్ ఏంటి అంటే ప్రిడిక్షన్ అన్నది ఏంటి అంటే మార్కెట్ ఎలా వెళుతుంది అన్న చిన్నది ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్నాళ్ళు కూడా మనం పెట్రోల్ డీజిల్ కార్స్ వాడుతున్నాం.
ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ చాలా వచ్చేస్తున్నాయి, అందరూ వాడుతున్నారు. కానీ ఎలక్ట్రిక్ కార్స్‌లో కూడా కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ వాడుకుంటున్నాం. దానికి మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటి అంటే అది ఛార్జ్ చేసుకున్న తర్వాత 100, 200, 300 కిలోమీటర్లు వెళ్తుంది. ఈ లోపున కానీ మనకు ఛార్జింగ్ స్టేషన్ లేకపోతే ఏం చేస్తాం? సో ఇలాంటివి మనం ప్రెడిక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు హైబ్రిడ్ కూడా చాలా ఫేమస్. ఇనీషియల్గా ఒక స్పీడ్ దాకా, ఒక 30-40 స్పీడ్ దాకా ఎలక్ట్రిక్ మీద వెళ్తుంది. దాని తర్వాత ఎప్పుడు కావాలంటే అది పెట్రోల్ తీసుకుంటుంది. ఆ పెట్రోల్ తీసుకుంటున్నప్పుడు ఈ బ్యాటరీని ఛార్జ్ చేస్తూ ఉంటుంది. సో అది హైబ్రిడ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఫాసిల్ ఫ్యూల్స్కి వెళ్తాయి. ఇలాగా మీరు ఒక ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లోకి తెద్దాం అనుకుంటూ ఉంటే, ఎలక్ట్రిక్ 2 వీలర్ తెద్దాం అనుకుంటూ ఉంటే ఎంతవరకు మీరు ప్రెడిక్ట్ చేయగలరు, ఆ ట్రెండ్ ఎలా ఉంటుంది? దీని డేటా అనాలిసిస్ అండ్ స్టాటిస్టిక్స్ నేను ఇంకొకసారి మాట్లాడతాను. ఇది విత్ ద ఆర్ట్ ఆఫ్ ప్రిడిక్షన్ అని, దీనికి ఒక చిన్న టూల్స్ టెక్నిక్స్ ఉన్నాయి. అవి వాడుకుంటూ మనం ప్రెడిక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. అలాగని చెప్పి నేను 100 ఏళ్ళు చేయట్లంటే నెక్స్ట్ 2 ఏళ్లలో ఇది ఎటుపక్క వెళుతుంది, ఎలాంటి మార్పులు వస్తాయి అన్నది మనం రీసెర్చ్ చేసుకోవచ్చు, లేకపోతే రీసెర్చ్ అసిస్టెంట్ పెట్టుకొని వాళ్ళకి చెప్పచ్చు. ఇవన్నీ ఎకానమీ ఇవన్నీ చూసుకుంటూ వాటన్నిటిని అనుగుణంగా మనం ప్రిడిక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు. సో అది చాలా ఇంపార్టెంట్, కంట్రోల్ వర్సెస్ ప్రిడిక్షన్. ఇంకా 5వది లెవరేజ్ కంటింజెన్సీస్. అంటే ఇప్పుడు ఏమైనా నేను ముందుకు వెళ్తున్నప్పుడు ఏమైనా కష్టం వస్తే దాన్ని నేను ఎలా నాకు అనుగుణంగా మార్చుకోవాలి అన్నది ఆలోచించాలి తప్ప దాన్ని అవాయిడ్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్. అవాయిడ్ చేయలేకపోతే, ఇప్పుడు ఇక్కడి నుంచి నేను హైదరాబాద్ వెళ్ళాలి, కార్లో బయలుదేరుతున్నాను. నా చేతుల్లో ఉన్నది ఏమిటి? లేన్ డిసిప్లిన్ పాటిస్తూ సీట్ బెల్ట్ పెట్టుకొని ఒక 80 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ చూసుకుంటూ వెళ్ళడం, అది నాది. లెవరేజ్ కంటింజెన్సీ అంటే పక్కవాడు 150లో వస్తాడు, వాడు లేన్ పాటించడు, వాడు నన్ను గుద్దేస్తాడు, అప్పుడు నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నది లెవరేజ్ కంటింజెన్సీ. అయితే రోడ్లో మనం ఏమీ చేయలేం, మన జాగ్రత్తలో మనం ఉండాలంతే, కార్ కంట్రోల్లో ఉండాలి. సో ఎవరైనా వచ్చి మనం గుద్దకుండా కోరుకోవాలి, ఎవరైనా గుద్దే మనం ఎంత తొందరగా కంట్రోల్ చేయగలం, డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఫోన్లు మాట్లాడకుండా. సో ఇవన్నీ లెవరేజ్ కంటింజెన్సీస్. అలాగా మీ ఆలోచన ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, నేను ఎలాగ చేయొచ్చు, నేను ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, ఆ నష్టం జరగకుండా ఎలా చూడవచ్చు, లేకపోతే నష్టం వచ్చింది దాన్ని ఎలా భర్తీ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలను. ఈ 5 విధానాల్ని వీళ్ళ రీసెర్చ్లో అర్థం చేసుకున్నారు. వీళ్ళు ప్రపంచం అంతటా ఎంటర్‌ప్రెన్యూర్స్‌తో మాట్లాడినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే ఈ 5 అర్థమయ్యాయి. ప్రతి ఎంటర్‌ప్రెన్యూర్ హూ హ్యాస్ బికమ్ సక్సెస్ఫుల్ వాళ్ళందరూ వాళ్ళ సారాంశంలో ఈ 5 మాత్రం బాగా చూసుకున్నారనమాట. అది వాళ్ళు చెప్పింది కాదు, వాళ్ళు డేటా కలెక్ట్ చేసి వీళ్ళు ఒక సైంటిఫిక్ మెథడాలజీ అప్లై చేసి దాన్ని ఫ్యాక్చుయేషన్ ప్రిన్సిపల్స్ అని బయటకు తీసుకొచ్చారు. ఈ 5 కానీ మనలో ఉంటే, మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకోగలిస్తే తప్పకుండా మన జర్నీ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇవాళ అంటే కష్టాలు అంటే ఫస్ట్ డే $1 బిలియన్ అయిపోతూ అలా మెల్లిమెల్లిగా బిల్డ్ చేసుకుంటూ మీ ప్రోడక్ట్ తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ ఈ 5 ప్రిన్సిపల్స్ మాత్రం మనసులో పెట్టుకోండి, ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేయండి. వాళ్ళ వెబ్సైట్లో ఎలా చేయాలి అని కూడా ఉంటుంది. మీకు అది కూడా కావాలి అంటే కామెంట్స్లో పెట్టండి, నేను తప్పకుండా ఐ విల్ డూ అ వీడియో, అది కూడా ఎలా చేయాలన్నది నేను చెప్తాను. దాని తర్వాత ఇంకొక 2 టెక్నిక్స్ ఉన్నాయి, చాలా బాగుంటాయి 2 టెక్నిక్స్. అందులో ఒకటి మైండ్ స్టార్మింగ్ టెక్నిక్ అంటాం. ఈ మైండ్ స్టార్మింగ్ టెక్నిక్ అన్నది పాల్ గియాన్ అనే ఒక ఆయన వెబ్సైట్లో పెట్టారు. ఇది దాని లింక్ కూడా కింద ఇస్తాను. ఏమీ లేదు, సింపుల్. మీరు ఒక పెన్ను పేపర్ పెట్టి కూర్చోండి, కానీ మీరు కూర్చున్నప్పుడు నేను ఒకటి చెప్తాను, ఫోన్ ఆపేసేయండి, ల్యాప్టాప్ మూసేసేయండి, ఇంట్లో ఉంటే చుట్టుపక్కల చెప్పండి, నేను గదిలోంచి బయట వచ్చే వరకు నన్ను ఎవరో పిలవద్దు, ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను. ఎక్కడైనా మీరు బయట కూర్చుంటే హ్యాపీగా కూర్చోండి, ఎవరో డిస్టర్బ్ చేయకుండా ఫోన్ ఆపేసేయండి, ల్యాప్టాప్ ఆపేసేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మైండ్ స్టార్మింగ్ టెక్నిక్ అన్నది చాలా చాలా సులువుగా కనిపిస్తుంది, చాలా కష్టమైంది.
నా ఇన్స్టెన్స్లో తీసుకుంటే నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మైండ్ స్టార్మింగ్ టెక్నిక్ అన్నది ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. చాలా సింపుల్. మీరు ఒక మీ ప్రాబ్లమ్ని ఒక స్మార్ట్ గోల్గా రాయండి. స్మార్ట్ అంటే తెలుసు కదా, సింపుల్, మెజరబుల్, రియలిస్టిక్, ఆర్టికులేట్ అండ్ టైం బౌండ్. ప్రతి దానికి ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఒక టైం ఉండాలి దానికి, లేకపోతే ఒక మెజరబుల్ అవుట్కమ్. అంటే నేను ఇప్పుడు వాటర్ బాటిల్ తయారు చేస్తాను, నెలల్లో 100 బాటిల్ అమ్మాలి, అది స్మార్ట్ గోల్ అవుతుంది. సో టైం బౌండ్ ఉండాలి, ఒక గోల్ ప్రకారంగా ఉండాలి. ఆ రెండు చాలా ఇంపార్టెంట్. సో ఒక ప్రాబ్లం రాసుకోండి. నేనేం రాసుకున్నాను అంటే, హౌ కెన్ ఐ మేక్ $1 million బై ఎండ్ ఆఫ్ 2024. అంటే నేను ఇది 2024 మనం ఆల్మోస్ట్ చివరికి వచ్చేస్తాం. నేను ఇది లాస్ట్ ఇయర్ చేశాను, సెప్టెంబర్ అక్టోబర్ టైం ఫ్రేమ్లో చేశాను. సో ఒక ఏడాది అనమాట. 2024 అయ్యేసరికి నేను ఒక 8 కోట్లు ఎలా ఆర్జించగలను అన్నది నా ప్రాబ్లం స్టేట్మెంట్. అలా స్టార్ట్ చేసి దానికి మీరేం చేస్తారు అంటే ఒక 20 సొల్యూషన్స్ కనుక్కోండి. ఒక 20 విధాలు ఎలాగ నేను 8 కోట్లు ఆర్జించగలను అన్నది మీరు ఆలోచించాలి. నన్ను నమ్మండి, 3-4 కన్నా తట్టవు. 20 నేను అడుగుతున్నాను. నేను ఏ లెవెల్కి వెళ్ళానంటే, నా 20వది వీకెండ్స్లో ఊబర్ కానీ ఓలా కానీ డ్రైవ్ చేయాలి, అది కూడా రాసుకున్నాను. మధ్యలో ఒక ఫ్రాంచైజీ బిజినెస్ పెడదాం. కానీ నాకు ఈ టెక్నాలజీ పరంగా నాకు చాలా ఇంట్రెస్ట్, ప్రోడక్ట్స్ ఇంట్రెస్ట్. కానీ మనకు తెలియదు ఎలా ముందుకు, ఎలా ఏం చేస్తే వర్క్ అవుతుందో అని. సో మా హ్యాప్లో ఐడియా ఫస్ట్, స్టూడియో నవక 2, పుస్తకం రాయడం, దాని తర్వాత యూట్యూబ్ వీడియోలు చేయడం, ఇలా చాలా రాసుకుంటూ వెళ్ళాను. 20 రాశాను, కష్టపడి రాశాను, 20 రాశాను. బట్ మీరు కానీ ఒకసారి ఈ ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు తెలుస్తుంది, 5 దాని తర్వాత ముందుకు వెళ్ళడం చాలా కష్టం. అందుకనే నేను టైం అడిగా. నాకు మొత్తం ఎక్సర్సైజ్ చేయడానికి 20 ఐడెంటిఫై చేయడానికి నాకు ఒక 4-5 గంటలు పట్టింది. ఒక కెఫేలో కూర్చున్నాను, హెడ్ ఫోన్ పెట్టుకొని మ్యూజిక్ వింటూ, ఫోన్ సైలెంట్లో పెట్టేశాను. ఒక 4-5 గంటలు పెట్టింది నాకు 20 వరకు రావడానికి. ఈ 20 సొల్యూషన్స్ని మళ్ళీ ఒక్కొక్క ప్రాబ్లంగా చేయండి. వాటికి మళ్ళీ 20 సొల్యూషన్స్ రాయండి. ఓకే, సో ఏమవుతున్నది, 20 రాశారు, ఒకదానికి 20, రెండో దానికి 20, అలా రాసుకుంటూ వెళ్తే మీరు నమ్ముతారా, మీరు రాసుకున్న ప్రాబ్లంకి more than 8,000 సొల్యూషన్స్ దొరుకుతాయి. 8,000 సొల్యూషన్లు దొరుకుతాయి. మీరు ఒక సొల్యూషన్ కూడా దొరకట్లేదు, లేకపోతే ఇదే నాకు అర్థమవుతున్నది అన్న స్థితి నుంచి 8,000 ఆలోచనలు వస్తాయి మీకు. ఎలాగ నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలను, అది మైండ్ స్టార్మింగ్ టెక్నిక్. కింద వీడియో ఉంది, లింక్ ఉంది వాళ్ళది, కాస్త అక్కడికి వెళ్ళి ఆయన చదవచ్చు. నేను చెప్పింది ఆయన అక్కడ రాశారు. బట్ ఇది మాత్రం నా మీద చాలా ప్రభావం చూపించింది, నా ఆలోచన విధానం మీద. మీకు చాలా ఉపయోగపడుతుందని చాలా నమ్ముతున్నాను నేను. 2 చూసుకుంటే, ఈ బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. 6 థింకింగ్ హ్యాట్స్ ఇవన్నీను. ఇవి ఎక్కడ అప్లై చేస్తాము అంటే, మనకు ఒక సొల్యూషన్ వచ్చిన తర్వాత ఆ సొల్యూషన్ని మేనేజ్ చేయడానికి ఈ ఎడ్వర్డ్ డి బోనో 6 థింకింగ్ హ్యాట్స్ టెక్నిక్స్ ఇవన్నీ వాడతాం అనమాట. బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ ఇవన్నీ అక్కడ వాడతాం. కానీ ఐ వాంట్ ఇక్కడ జస్ట్ ఇంట్రడ్యూస్ చేద్దాం కాన్సెప్ట్ అని 2 టెక్నిక్స్ అన్నాను అంతే. బట్ అదర్వైజ్ మైండ్ స్టార్మింగ్, ఎఫాక్చుయేషన్, మీరు ఈ 2 కానీ కొంచెం టైం స్పెండ్ చేసి అర్థం చేసుకోగలిస్తే, నన్ను నమ్మండి, మీ తర్వాత ఇంకెవరైనా అంత పవర్ఫుల్ కాన్సెప్ట్స్ ఈ 2 కూడా. ఎస్పెషలీ నాకు మైండ్ స్టార్మింగ్ మాత్రం నా కళ్ళు పూర్తిగా తెరిపించేసింది. ఈ వీడియో ముగించే ముందు ఈ 2 కాకుండా ఇంకొక 2 మెథడాలజీలు కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. వాటి కూడా లింక్స్ కూడా కిందనిస్తాను అండ్ సూక్ష్మంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటి అవుట్కమ్ ఏంటో. ఫస్ట్ది ద లీన్ మార్కెట్ వ్యాలిడేషన్ అని, జిమ్ స్మిక్ అని, ప్రోడక్ట్ ప్లాన్ అని ఒక కంపెనీ ఉంది, productplan.com అని, ఆయన తీసుకొచ్చిన టెక్నిక్ ఇది, లీన్ మార్కెట్ వ్యాలిడేషన్ అని ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో ఇందులో ఈయన ఏమంటారు అంటే, మీరు మీ ఐడియాని ఒక ప్రాబ్లంగా రాయండి. ఓకే,
దాని తర్వాత ఈ ప్రాబ్లమ్ ప్రాక్టికల్‌గా కాదా అని తెలియడానికి ఇంతకుముందు స్టార్టప్ వీకెండ్ అని ఒక ఈవెంట్ ఉండేది. ఇప్పుడు ఇండియాలో ఎవరు చేయటం లేదు. ప్రపంచంలో ఏదో కొన్ని చోట్ల స్టార్టప్ వీకెండ్స్ జరుగుతున్నాయి కానీ చాలా పవర్‌ఫుల్. ఒక 2, 3 ఇవి జరిగినప్పుడు ఐ వాస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దెమ్. చాలా గుడ్ ఐడియా అది. ఏం లేదు. ఫ్రైడే మార్నింగ్ మా ప వస్తారు అందరూను. ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో అందరూ వస్తారు. ఆర్గనైజ్ చేస్తారు. ప్రతి వాడు ఒక్కళ్ళైనా పర్వాలేదు, 10 మందైనా పర్వాలేదు. వచ్చి వాళ్ళ ఐడియా చెప్తారు. దాని తర్వాత ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా వీళ్ళతో పార్ట్నర్ చేయొచ్చు. లేకపోతే వాళ్ళతో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐడియా లేదు. కానీ నాకు ఓ పని చేయడం తెలుసు. నేనొచ్చి వాడితో కూర్చొని అరే నేను ఈ పని చేస్తాను అని చెప్పడం అనమాట. సో, ఇలా టీమ్స్ క్రియేట్ చేసుకొని ఫ్రైడే మార్నింగ్ వస్తే సండే నైట్ వరకు ఇంకెక్కడ తలుపులు వేసేస్తారు. ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు. వాళ్ళు పడుకోవడానికి, ఉండడానికి, తిండికి అన్నీ చూస్తారు వాళ్ళు. 3 రోజుల్లో మీకు మినిమమ్ వయబుల్ ప్రోడక్ట్ తయారైపోతుంది. లేకపోతే అట్లీస్ట్ మీకు ఐడియా వచ్చేస్తుంది. నేను చేయగలనా లేదా అని. సో, స్టార్టప్ వీకెండ్ లేదు కాబట్టి ఇప్పుడు నాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినా మేము హెల్ప్ చేస్తాం. 6 వారాల్లో హెల్ప్ చేస్తాం. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. 6 వారాల్లో హెల్ప్ చేస్తాం. సో, ఇలాగా మనం స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి ఈవెంట్ కానీ లేకపోతే ఇలాంటి కోచింగ్ దగ్గరికి కానీ వెళ్తే మీకు ఈజీ అయిపోతుంది మీరు బిల్డ్ చేసుకోవడానికి. సో, అప్పుడు మీరు డిసైడ్ చేయండి. మీరు ముందర వెళ్తారా? ఆగుతారా? ఒకవేళ ముందుకు వెళ్తే మన ఊహలన్నీ రాసేసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. మన స్విగ్గీ, జొమాటో. నేను స్విగ్గీ, జొమాటోలో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను. 1 మంత్‌లో అట్లీస్ట్ ఒక 10,000 పీపుల్ డౌన్లోడ్ చేసేసుకుంటారు నా యాప్‌ని. అది మన అజంప్షన్ మాత్రమే కానీ డౌన్లోడ్ చెయ్యరు. మహా అయితే 10 అవుతాయి. దానికన్నా అవ్వవు. ఇది రియాలిటీ. సో, ఈ అజంప్షన్స్ ఇలాంటి అజంప్షన్స్ మీ ఐడియాకున్న అన్నీ రాసుకోండి. దాని తర్వాత ఈ సత్ నేను ఫైండ్ ద ట్రూత్ అంటే సత్యాన్ని తెలుసుకోండి. కానీ దాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే మీ ఐడియా ఉందా? మీ చుట్టుపక్కల వాళ్ళకి తీసుకెళ్ళండి. మీ ఇంట్లో ఇప్పుడు స్విగ్గీ, జొమాటో కాంపిటీటర్ యాప్ అనుకోండి. మీరు బయటకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీ ఇంట్లోనే మీ అమ్మగారు, నాన్నగారు, చెల్లి లేకపోతే పక్కింటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకుంటారో లేదో తెలిసిపోతుంది. బావుంది తీసుకుంటాం అయితే నాకు రూ. 100 ఇవ్వండి. నేను ఇస్తాను 10 రోజుల్లో మీకు అనివ్వండి. బావుంది అనడం వేరు, డబ్బులివ్వడం వేరు. బావుంది అంటే డబ్బులు ఇవ్వట్లేదనమాట. గుర్తుంచుకోండి. మీరు బాధపడతారని చెప్తున్నారు అంతే. డబ్బులివ్వండి అంటే అప్పుడు నిజాలు బయటకొచ్చేస్తాయి. ఓకే. సో, ఇది కూడా ఒక యాస్పెక్ట్ తెలుసుకోవడానికి మీ ప్రోడక్ట్ కొంటారా లేదా అని. మా యాప్‌లో ఐడియా ఉన్నప్పుడు మా దగ్గర ప్రోడక్ట్ లేదు. మేము కోవర్కింగ్ స్పేస్‌తో ఉన్నాం ఇంకాను. ప్రోడక్ట్ లేదు. కానీ క్లయింట్ వచ్చేదాకా మేము డెవలప్ చేయకూడదనుకున్నాం. సో, నలుగురు, ఐదుగురు బిల్డర్స్‌తో మాట్లాడాము. పెద్ద ఆహ్, ఎంకరేజింగ్‌గా లేదు. వదిలేసాం. అనుకోకుండా ఒక బిల్డర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తారు అంటే మేము బోర్డ్ మీద వేసి చూపిస్తే, నాకు చాలా నచ్చింది తీసుకుంటాను. మీరు తీసుకోవడం కాదు నాకేమైనా చిన్న అడ్వాన్స్ ఇస్తారా అన్నా. ఇస్తానన్నా. తీసుకోండి. అప్పుడు దాన్ని బిల్డ్ చేసాం. సో, దెన్ వి గాట్ ద కాన్ఫిడెన్స్. హ్యాప్‌లో అన్నది ఐడియా వర్క్ అవుతుంది. మేము అడిగిన మిగతా ముగ్గురు, నలుగురు ఇంకో ఆలోచనలో ఉన్నారేమో మనకు తెలియదు. తీసుకొనేయాలా బావుంది అనేసి ఊరుకుండిపోయారు. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వెళ్ళి వీళ్ళు మాత్రం వెంటనే చెక్ ఇచ్చారు. 6 నెలల తర్వాత మేము ప్రొడక్ట్ ఇచ్చాం వాళ్ళకి. ఇప్పటికి 2 ఇయర్స్ అయింది. దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ దే ఆర్ యూజింగ్ అస్. సో, అలాగా ఆహ్, నిజం తెలుసుకోండి. ఫైండ్ ద ట్రూత్ అబౌట్ ద ప్రొడక్ట్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు సెల్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసరికి మీ నెట్వర్క్ వాడుకోండి. మీ ఫ్రెండ్స్ తాలూకు ఫ్రెండ్స్. చాలా పవర్‌ఫుల్ నెట్వర్క్ అది. వాళ్ళు వాడుకోండి. ఎంతమంది వాడతారు అనేది అక్కడే మీకు ఒక మార్కెట్ క్రియేట్ అయిపోతుంది. 3 నెక్స్ట్ మీ పొటెన్షియల్ కస్టమర్స్‌తో ఇంటర్వ్యూ కూడా చేయొచ్చు. మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారనుకోండి, అడగండి ఎందుకు కొంటావు నా యాప్‌ని ఎందుకు డౌన్‌లోడ్ చేసుకుంటావు? నువ్వు నా ఫ్రెండ్‌విని లేకపోతే ఈ తెలిసిన వాళ్ళవన్నీ అన్నారనుకోండి వేస్ట్. అలా కాదు నాకు నువ్వు ఎందుకు? వై అనా లోపలికి వెళ్ళండి. నువ్వు డబ్బులిస్తున్నావు. ఎందుకిస్తున్నావు నాకు డబ్బులు? నా దగ్గర ప్రొడక్ట్ లేదు కదా! ఎందుకిస్తున్నావు? నీ మీద నమ్మకం. ఓకే. ఎందుకంత నమ్మకం? అర్థమవుతున్నదా? అలా మీకు క్వెషన్స్ వేసుకుంటూ వెళ్తే మీకొచ్చే సమాధానాలు రియాలిటీ చూపిస్తాయి మీకు. మీ ప్రొడక్ట్ తాలూకు రియాలిటీని చూపిస్తాయి. ఈ నెక్స్ట్ పాయింట్ నేను చాలా అంటే నా ముందర ఇంగ్లీష్‌లోనే తెలుగులో ఇది నా రెండో వీడియో కాబట్టి ఎప్పుడు మాట్లాడలేదు. దీని గురించి నేను ముందర మాట్లాడతాను. వాల్యూ ప్రపోజిషన్. మీ ప్రొడక్ట్ తాలూకు వాల్యూ ఏమిటి అన్నది మీరు తెలుసుకొని అది కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. చెయ్యకపోతే మీరు మీ ప్రొడక్ట్‌ని అమ్మలేరు. వాల్యూ ప్రపోజిషన్ అంటే ఆహ్, యూ నో
ఉత్పత్తి తాలూకు విలువ. అది ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము? నువ్వు నా ప్రోడక్ట్ కొంటావు అన్నది ఎందుకు నువ్వు కొనాలి? నేనెలా సాల్వ్ చేస్తున్నాను? నీకు ఈజీగా సాల్వ్ చేస్తున్నాను. ఇలా సాల్వ్ చేస్తున్నాను. అని మనం చెప్పగలిస్తే మోర్ పీపుల్ కెన్ కనెక్ట్ టు ద ఐడియా. మోర్ పీపుల్ కెన్ కనెక్ట్ టు ద ప్రోడక్ట్ అన్నమాట. అది బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇవన్నీ అయిన తర్వాత మీకు ఏమైనా కాన్ఫిడెన్స్ వస్తే, ఓకే. నా ప్రోడక్ట్ ఏదో బానే ఉంది. ఇంకొక అడుగు ముందుకు వెళ్ళొచ్చు. అఫోర్డబుల్ లాస్. ఇంకొక అడుగు ముందుకు వెళ్ళొచ్చు. అంటే 10 మందిని మీరు అడిగితే ఆరుగురు బావుంది నలుగురు బావుంది అన్నారు. నలుగురు బాలేదన్నారు. ఒకళ్ళేమో చాలా బావుంది అన్నారు. ఒకళ్ళేమో రూ. 10 ఇచ్చారు. దిస్ ఈస్ రిసర్చ్ ఫర్ యూ. ఇది తీసుకొని ఓకే. నాకు ఒకళ్ళు ఇస్తున్నారు కాబట్టి నేను ముందుకెళ్ళి చూస్తాను. ఒక చిన్న మినిమమ్ వయబుల్ ప్రోడక్ట్ బిల్డ్ చేసి దాని తర్వాత ఏమవుతుందో చూస్తాను. అలా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాలి. అది లీన్ మార్కెట్ వాలిడేషన్ మెథడాలజీ. ఇంకొకటి స్టార్టప్ గ్రైండ్ మెథడాలజీ. ఇది నాకు చాలా ఇష్టం. స్టార్టప్ గ్రైండ్ మెథడాలజీ ఏమవుతుంది అంటే అందులోని వాళ్ళంటారు ముందర మీ ప్రాబ్లమ్‌ని మీరు రాసుకోండి. ఎంత క్లియర్‌గా రాసుకోగలిస్తే అంత క్లియర్‌గా రాసుకోండి. 2 క్లాసిఫై చేయండి. టైర్ 1 ప్రాబ్లమా? టైర్ 2 ప్రాబ్లమా? టైర్ 3 ప్రాబ్లమా? టైర్ 1, టైర్ 2, టైర్ 3 అంటే సిటీ కాదు. నా ప్రాబ్లము అందరికీ కావాలి. వెంటనే కావాలి. ట్రాఫిక్ సొల్యూషన్ చెప్పాను కదా! అందరికీ కావాలది. అది టైర్ 1 ప్రాబ్లమ్ అవుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మా యాప్‌లో చూసుకుంటే అది టైర్ 2 ప్రాబ్లమ్. లేకపోయినా ఉంటారు. ఉంటే మాత్రం చాలా ఆనందిస్తారు. సో, టైర్ 2 ప్రాబ్లమ్. స్టూడియో నవక అన్నది కొంతమందికి టైర్ 1 అవుతుంది. అంటే స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి టైర్ 1 అవుతుంది. ఫండింగ్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి టైర్ 1 అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి కొన్ని సర్వీసెస్ కావాలి. అన్నీ ఎఫర్ట్ చేయలేరు. మాలాంటి వాళ్ళు సహాయపడతారు. సో, వాళ్ళ పని అయిపోతుంది. మాకు బిజినెస్ ఉంటుంది. సో, మేము టైర్ 1, టైర్ 2 కేటగరీలో ఉంటాం అన్నమాట. సో, అలాగా అన్ని టైర్ 1లో పడవు. అన్ని టైర్ 2లో పడవు. కాంబినేషన్స్‌లో పడతాయి. సో, బట్ ఎనీవే మీ ప్రోడక్ట్ టైర్ 1 2 3 అని ఐడెంటిఫై చేసుకోండి. టైర్ 3 అయితే మీకు టైం చాలా పడుతుంది మార్కెట్‌లోకి వెళ్ళడానికి, చేయడానికి అన్నిటికి కూడా. దాని తర్వాత ఉన్న సొల్యూషన్స్ అన్నీ ఒకసారి రిసర్చ్ చేయండి. మీ ప్రోడక్ట్‌కి తప్పకుండా ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. ఉన్నప్పుడు వెతకండి. ఫర్ ఎగ్జాంపుల్ మేము స్టూడియో నౌక స్టార్ట్ చేసినప్పుడు మార్కెట్‌లో ఎవరైనా ఉన్నారా అని చూస్తే నాకెవరు కనిపించలేదు. బట్ అదే నేను ఒకసారి మార్కెటింగ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఉన్నారు. సో, అది తెలుసుకున్నాననమాట. సో, తెలుసుకోండి ఏం సొల్యూషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఎలా సాల్వ్ చేస్తున్నారు వాటిని, మనం దానికన్నా మెరుగ్గా ఎలా సాల్వ్ చేయగలం అని మీరు డిసైడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాడుకుంటూ మీ ప్రోడక్ట్‌ని మార్కెట్‌లోకి తీసుకురావడానికి ప్లాన్ చేసుకోవచ్చు. సో, ఇది స్టార్టప్ గ్రైండ్ మెథడాలజీ. సో, ఇవన్నీ కూడా ఏమిటి చేస్తాయి అంటే మీ ఆలోచన విధానాన్ని మెరుగుపరుస్తాయి. మీ ఐడియా, మీ ప్రాబ్లమ్‌ని ఇంకా షార్పెన్ చేసి, మీకు క్లారిటీ ఇచ్చి, నేనిది చేయనా? వద్దా? చేస్తే ఎలా చేయాలి? అన్న కంప్లీట్ ఫ్రేమ్‌వర్క్‌ని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాయి. సో, ఒక ఐడియాని తీసుకొని మీరు చిన్న సూపర్ స్టోర్ పెట్టినా కూడా, ఒక సూపర్ మార్కెట్ పెట్టినా కూడా, ఈ ఎలాంటి మెథడాలజీలు మీరు వాడుకున్నా తప్పకుండా సక్సెస్ అవుతారు. సో, నేను ఇలా చేయాలి, పక్క వాళ్ళు ఇలాగే చేశారు, నేను ఇలాగే చేస్తాను అని మాత్రం ఆ విధంగా ఆలోచించుకోండి. పక్క వాళ్ళు వర్కౌట్ అయినట్టు మనకు వర్కౌట్ అవ్వదు. రైట్? నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను. నాతో ఉన్న కొలీగ్స్ అందరూ ఇప్పుడు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లెవెల్‌లో ఉన్నారు. నేను మధ్యలో బయటకొచ్చేసి ఏదో స్టార్టప్ అన్నాను. సో, చూస్తున్నారా అందరి సొల్యూషన్స్ అలా ఉండవు. కొంతమంది ఇంకా డెవలపర్స్‌గానే ఉండిపోయారు నా క్లాస్‌మేట్స్ ఇంకాను. సో, అది చెప్తున్నాను. ఒక్కళ్ళు వెళ్ళిన పాత్‌లోనే అందరూ వెళ్ళాలని లేదు. సో, వాళ్ళలా చేస్తున్నారు, నేను ఇలాగే చేస్తున్నాను అంటే మాత్రం అది ప్రాక్టికల్ కాదు. అందరికీ వాళ్ళ యూనిక్‌నెస్ ఉంటుంది. మీ పర్సనాలిటీ బట్టి మీరు సాల్వ్ చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. అది ఈ వీడియో తాలూకు నా తాపత్రయం. ఈ టెక్నిక్స్ మీకు నచ్చుతాయని ఆహ్, ఆహ్, యూజ్ చేస్తారని కూడా భావిస్తున్నాను. ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్స్ చేయండి. కిందన నా క్యాలెండర్ లింక్ ఉంది. ఆ లింక్డ్ఇన్ కనెక్ట్ ఉంది. తప్పకుండా కనెక్ట్ విత్ మీ ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్. తప్పకుండా ఆన్సర్ చేస్తాను. థాంక్ యూ.